హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 11. నా ప్రీవియస్ వీడియోలో బ్రహ్మలోకం తాలూకా విశిష్టత మరియు అక్కడ ఏమేమి ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఏ దేవతలను పూజిస్తే ఏ ఫలాలు వస్తాయి అన్నది ఆ భాగవత ప్రకారం ఆ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోలో శ్రీహరి ఆరాధన ఎలా ఉండబోతుంది భాగవత ప్రకారం అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. శ్రీహరి ఆరాధన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిజమైన తత్వం తెలిసిన వాడు నశించిపోయే కోరికలన్నీ కోరకుండా విరాట్ పురుషుడైన శ్రీహరిని హృదయంలో ప్రతిష్ఠించుకొని మోక్షాన్ని ప్రసాదించమని ఆయన్ని కోరాలి. శ్రీహరిని సేవిస్తే పవిత్రమైన జ్ఞానం, వైరాగ్యం, మోక్షం సిద్ధిస్తాయి. కోరికలున్నా లేకపోయినా శ్రీహరిని ఆరాధిస్తే ఆయన తన భక్తులకు ముక్తం ప్రసాదిస్తారు. వాసుదేవుడి మీద భక్తి ఉండటం ఎంతో గొప్ప సుకృతం. ఆయన పుణ్యకథల్ని గాథల్ని వింటూ ఎవడు నిరంతరం కాలం గడుపుతారో అలాంటి వాడి ఆయుష్ని తప్ప మిగిలిన వారి ఆయుష్ని ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కుపోతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకొని అజ్ఞానులు తాము ఎంతకాలం బతుకుతామని అనుకుంటారు. అలా అనుకుంటూ సంసార వ్యామోహంలో చిక్కి ఎన్నో పాపాలు చేస్తూ చివరికి యమభటులు లాక్కుపోతుంటే అయ్యో నేను కొంచెమైనా పుణ్యకార్యాలు చేయాలని ప్రయత్నించలేదే అని విలపిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు గాథలు వినని చెవులు కొండ గుహల్లాంటివి. ఆయన గురించి స్తోత్రాలు చదవని నాలుకలు కప్ప నాలుకలు. శ్రీహరి దివ్య రూపాన్ని దర్శించని కళ్ళు నెమలి పించంలోని కళ్ళే. కమలాక్షిని అర్చించని చేతులు శవాల చేతుల్లాంటివి. విష్ణు పాదాల మీదుండే తులసీదళ పరిమళాన్ని ఆగ్రహించని ముక్కు పంది ముక్కుతో సమానం. శ్రీమన్నారాయణ దివ్య నామస్మరణతో కరిగి ప్రవహించని మనసు కట్టిన శిలలు. శ్రీహరి దివ్య కథల్ని విన్నా కూడా ఆనంద బాష్పలు రాల్చని కళ్ళు, రోమాంచకాని శరీరం కట్టెతో సమానం. నారాయణుడికి నమస్కరించని మూర్ఖుడి తల మీద బంగారు కిరీటం ఉన్నా అది నిరుపయోగం. భగవంతుడి సేవకి సమర్పించని ఐశ్వర్యం అడవి కాచిన వెన్నెల లాంటిది. వాసుదేవుడి సేవ కోసం ఉపయోగించని ఈ శరీరం ప్రాణవాయువుతో కదిలే శవంతో సమానం. నారాయణ పాదపద్మాలను ఆశ్రయించిన వాడి జీవితం ఆశ్రయించని వాడి జీవితం పట్టుదారం గూడులో ఉన్న పురుగులాంటిది. కనుక శ్రీహరి ఆరాధన సర్వశ్రేయోదాయకం, మోక్షప్రదాయకం అని గ్రహించాలి. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.